కానీ మేము కానీ భయపడేటువంటి పరిస్థితి కించిత్ కూడా ఉండదు మేడం. రైట్. చిన్నప్పరెడ్డి గారు, రెడ్ బుక్ కి కౌంటర్ గా మీరు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు, ఓకే. మరి కృష్ణవేణి గారు చెప్తున్నట్టు చాలా మాటలు చెప్తారు కానీ చేతల్లో ఏది ఉండదు. మరి ఏంటి 2.0 జగన్ 2.0 ఎలా ఉండబోతోంది? వైసీపీ అధికారంలోకి వస్తే డిజిటల్ సత్తా ఏంటో మేము చూపిస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు కనుక రెడ్ బుక్ సత్తా ఏంటో ఎలా చూపిస్తున్నారో, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిజిటల్ సత్తా ఎలా ఉండబోతుంది? అండ్ మీరు కూడా చెప్పారు క్యాడర్ ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతాము అని అంటున్నారు. క్యాడర్ ద్వారా ఏ విధంగా నడపగలరు, ఒకసారి వివరిస్తారా మేడం? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడారు, జర్నలిస్ట్ గారు మాట్లాడారు, టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. వాటికి సంబంధించి ఒక్కొక్క లైన్ సమాధానం చెప్పి మీరు అడిగిన వాటికి మనం వెళదాం. రైట్. ఇప్పుడు సార్ చెప్పారు, రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి సంస్కృతి పెరిగిపోయిందని. అదే మొన్న ఢిల్లీ నుంచి రిపోర్ట్ ఇచ్చిందంటో మన ముఖ్యమంత్రి గారి మీద 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే సార్కి రాజధాని రైతుల మీద పెట్టిన కేసులు ఈ కనబడ్డాయి, కానీ మన ప్రధాన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి 19 క్రిమినల్ కేసులు మర్చిపోయినట్టున్నారు. సరే, ఈ రాష్ట్రంలో పలు రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నటువంటి వాస్తవమే, వాటన్నిటినీ మనం కాదనేది కాదు. కానీ చెప్పేటప్పుడు పార్షియాలిటీ లేకుండా పెద్ద మనిషిగా వచ్చినప్పుడు అన్ని విషయాల్ని టచ్ చేసినట్టయితే ఆయన మీద గౌరవం పెరిగేది. నేను చాలా రాజకీయ నాయకులు అన్నాను, అన్ని పార్టీల రాజకీయ నాయకులు అన్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద 19 ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 36 ఉన్నాయి నేను చెప్పలే. నేను భారతదేశంలో క్రిమినల్స్ రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పాను. నేను క్రిమినల్స్ అవును, నేను పర్టికులర్ గా ఒకరి పేరు ఎవరి పేరు చెప్పలేదు. మీ గౌరవాన్ని మిమ్మల్ని తప్పు పట్టలేదు, లేకపోతే మా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని నేను అనలేదు. 19 మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రిగా లేరు. చంద్రబాబు నాయుడు గారు మనకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఆయన మీదనే 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మొన్ననే రిపోర్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి మీద ఎన్ని ఉన్నాయి, ఒక రిపోర్ట్ వచ్చింది సార్. అవి కూడా ప్రకటించినట్టయితే ప్రజలకు నలుగురు తెలుసు. మీలాంటి వాళ్ళు పెద్దలు అనుభవజ్ఞులు చెప్తే నలుగురు తెలుస్తుంది అనేది ఉద్దేశం తప్పితే నాకు వేరే ఉద్దేశమే లేదు. సూపర్ 6 అన్ని అమలు చేశామని చెప్పేసి మాట్లాడారు. సూపర్ 6 వీళ్ళకి బిఫోర్ ఆఫ్టర్ 2 రకాల సూపర్ 6లు ఉన్నాయి. అంటే రాజకీయాల్లోకి రాకముందు, అదే ప్రభుత్వంలోకి రాకముందు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి సూపర్ 6 ఈ రోజు ఉందా? ఉంటే ఇచ్చారా? అలాగే ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి 1,500 రూపాయలు మహిళకు, ప్రతి మహిళకు కూడా 15-18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఇస్తామన్నది. అది సూపర్ 6 ఓల్డ్లో ఉందా లేదా? ఉంటే ఉన్నంత చెప్పండి, లేకపోతే లేదు. ఇస్తే ఇచ్చామని చెప్పండి, లేకపోతే లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకి 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్నారు. అది ఈ సూపర్ 6 లో ఉందా లేదా? ఈ మూడింటికి సమాధానం చెప్పమని చెప్పేసి మేడం గారికి చెప్తా ఉన్నాం. అలాగే ఇంకొకరు మరి టీడీపీకి సంబంధించిన వారు అనుకుంటా, వారు మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ గారు వచ్చిన మొదటి రోజు నుంచే రెడ్ బుక్ అని స్టార్ట్ చేయలేదు, ఆయన స్టార్ట్ చేసేసరికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు రాటమే పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అని. ఇలాంటి అబద్ధాలు చెప్పడం కోసం ఇలాంటి టీవీ వేదికలను వాడుకోవద్దు. మీరు డబ్బాలు కొట్టుకోదలుచుకుంటే బయట కొట్టుకోండి. టీవీ వేదికలు వాడుకునేటప్పుడు మేడం వాస్తవంగా మీరు చెప్పండి, కరోనా తోటి 2 సంవత్సరాలు ఎవరమైనా సరే ఒకరి మీద మాట్లాడటం చేయటం జరిగిందా? వాస్తవంగా మీరు అడగండి మేడం, రెడ్ బుక్ అనే పదం ఎప్పుడు వచ్చింది? ఎవరైనా సరే ఉండు సార్, ఉండండి. అది మీరు చేసుకుంటా ఉండండి, చెప్తే కుదరదు. అందుకని ఇలాంటి కల్లిబొల్లి మాటలు ఏదంటే అది మాట్లాడటం, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇయ్యాలనే తీసుకొచ్చారు. ఎవరి మీద మేము రాజకీయ కక్ష కేసులు పెట్టలేదని అన్నారు కదా మేడం గారు. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న కోర్టులకు సంబంధించి వీళ్ళకి మొట్టికాయలు వేసి కిడ్నాప్ చేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఎవరికి చెప్పుకోవాలి మేడం? ఆ పోలీసులు ఊరకనే వదిలిపెడతామా? వారి పేర్లు రాయమా? డిజిటల్ బుక్ లో రాసుకోమా? ఖచ్చితంగా రాసి తీరుతాం, సమాధానం చెప్పి తీరుతాం. 2O లో ఖచ్చితంగా శిక్షించి చట్టానికి ఒప్ప చెప్తాం.
ఆషామాషికి మొదలు చెప్పండి, శిక్షిస్తారా? అర్థమవుతుందా? శిక్షిస్తారా? అంతేగాని అది కొంచెం clarity ఏదో ఇవ్వండి లోకేష్ సార్. గారు చివరి 4 సంవత్సరాలు ఏదో పాదయాత్రలోనే కనిపెట్టినట్టు రెడ్ బుక్ సంబంధించి అది కాదు వాస్తవం. భవన్ ఈ రోజు జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా ఒక్క కేసు ఇస్తే కేసు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎవరికి చెప్పుకోవాలి? ప్రతిదానికి లక్షలు ఖర్చు పెట్టి కోర్టులకు వెళ్ళగలుగుతామా? అందుకని చెప్పేసి అన్ని ప్రతిదీ కూడా రాసి పెట్టుకుంటాం. సరే సరే మళ్ళీ మాట్లాడదాం సార్. రాసి పెట్టే దాంట్లో మేడం గారు చెప్పండి. ఎవరి పడితే వాళ్ళకి రాస్తారేమో, ఎవరి పడితే వాళ్ళు రాసుకుంటారేమో అన్నారు. ఎవరి పడితే వాళ్ళు ఎందుకు రాస్తారు? మేడం గారి పేరు రాస్తామా? ఎందుకు రాస్తాం? ఎవరైతే అధికారులు ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళే రాస్తాం. ఖచ్చితంగా రాసి తీరుతాం. ఖచ్చితంగా శిక్షించేట్టు చట్టాలకి ఒక్క చెప్తాం ఎక్కడున్నా సరే. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ లో అన్యాయం జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా డిజిటల్ బుక్ లో లైబ్రరీలో పెట్టినట్టు పెట్టి ఉంచుతాడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఒక టీం నేసి టీం ద్వారా ప్రతి వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చట్ట ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా నిలబెడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే దీంట్లో బెంగళూరు పోయినాడు అని అంటారు. అమ్మా, మీ కూటమికి సంబంధించి 122 సార్లు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి హైదరాబాద్ లో చాయ్ తాగటం, గుంటూరులో ఏడ దిగటం, ఏడ హెలికాప్టర్ వేసుకోవటం, ఆయన ఇంటికాడ దిగటం, ఇది చేసింది 122 సార్లు. లెక్క పెట్టుకోమ్మా, ఎవరు ఎక్కడ తిరిగారు ఏందనేది సమాజానికి తెలుసు. ఎన్ని సినిమా రేట్లు, ఎంత టికెట్లు పెంచుకున్నది, ఎంత రైతులకి ఎంత మోసం చేసింది అందరికీ తెలుసు. అలాగే ఎందుకంటే అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సొంత డబ్బుతో వెళ్తూ వస్తున్నారు తప్ప ఎటువంటి ప్రభుత్వ సొమ్ముని ఉపయోగించుకొని వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా ప్రభుత్వ సొమ్ముని అప్పరంగా వాడుకునేటువంటి సంస్కృతి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి లేదు. మీరు ఆరోపణలు చేయడం కాదు, నిజంగా మీకు అంత సత్తా ఉంటే బయట పెట్టండి. మాట్లాడదాం వస్తాను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. 6 కోట్ల రూపాయలు నెలకి 6 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు స్పెషల్ ఫ్లైట్లకి 6,22,00,000 రూపాయలు ప్రతి నెల కూడా ప్రజల సొమ్ముని ఆడ కడతా ఉన్నారు. చిన్నప్పటి గారు ఇది కూడా రాసుకుంటున్నారా? మీ డైరీలో ఇది కూడా రాసుకుంటున్నారా? చిన్నప్పటి గారు సినిమా తీయడం కోసం ప్రభుత్వ సొమ్ముని పెట్టుకొని హైదరాబాద్ తిరుగుతా ఉన్నారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ప్రజల సొమ్ముతో అంటే అర్థం కావట్లేదమ్మా మీకు? ప్రజల సొమ్ము ఇలా జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజలకందరూ కూడా పంచినటువంటి విధానాన్ని చూసి నేర్చుకోండి. అవినీతి అంటే ఎక్కడ జరగడానికి అవకాశం లేకుండా చేసిన పరిస్థితి. ఏదో ప్రసంగాలు చెప్తా కూర్చున్నారు. ప్రసంగాలు వినడానికి ఇక్కడ ఎవరు లేరు. వాస్తవాలు మాట్లాడండి. నెలకు 6 కోట్ల రూపాయలు. కృష్ణవేణి గారు ఒక